రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే సార్, చిన్నారి జాహ్నవి మిస్సింగ్ ఇంకా మిస్టరీగానే ఉంది సార్. ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా ఆమె ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అయితే ఇప్పుడు వాళ్ళ తండ్రి పైనే అనుమానాలు అయితే కొన్ని వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే అతనికి గంజాయి అలవాటు ఉందని చెప్తున్నారు. మొదటిసారి ఆ పాప తీసుకెళ్లిపోయాడు, ఇలా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ తండ్రి పాత్ర ఉండే అవకాశం ఉందా? మరి పోలీసులు ఇతను అనుమానించడం గల కారణాలు ఏమై ఉంటుంది? సో ఏం చెప్తారు సార్? శనివారం మార్నింగ్ తప్పిపోయిన పాప ఈరోజు 5వ రోజు. సో ఇప్పటికి కూడా ఆచూకీ దొరకలేదు. సో పోలీసులు రకరకాల యాంగిల్లో ట్రై చేస్తున్నారు. మామూలుగా ఏంటంటే ఈ పాప ఫస్ట్ వాళ్ళ నాన్న తీసుకెళ్ళి అంటే పామ్ ఆయిల్ తోట మనకు తెలుసు. ఇది ఎక్కడంటే తుని మండలం దొండవాక పంచాయతీలో సిహెచ్ అగ్రహారం అనే గ్రామంలో జరిగింది. వీళ్ళు ఈ ఫ్యామిలీ అక్కడ దాదాపు 40 ఎకరాల పామ్ ఆయిల్ తోట ఉంటుంది. దానికి వీళ్ళు కాపలాగా ఈ ఫ్యామిలీ ఉంటున్నారు. వీళ్ళ నాన్న పేరు శంకర గణేష్, వీళ్ళ అమ్మ పేరు శంకర భవాని, ఈ పాప పేరు జ్ఞానేశ్వరి, బట్ జాహ్నవి అని పిలుస్తుంటారు. సో వీళ్ళ నాన్న మార్నింగ్ తీసుకెళ్ళి మళ్ళీ వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆ వదిలేసిన విషయం భార్యకి తెలియదు. సో భార్య వేరే పనిలో ఉంది, వదిలేసి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. తర్వాత ఎవరో ఊర్లో పశువులు మేపుకునే ఆయన వచ్చి ఈమెను మీ పాప ఉందా అని అడిగాడు. మా పెద్ద పాప ఉందని చెప్పింది. చిన్న పాప ఉందా అని అడిగాడు. చిన్న పాప వాళ్ళ నాన్న తీసుకెళ్ళాడని చెప్పింది. లేదు, అక్కడ ఏడుస్తూ కుక్క పాప కనిపించారంట ఒక అతనికి పెద్ద మస్తిమితం లేదు. అతను వచ్చి నాకు చెప్పాడు, నేను పశువులను వదిలేసి ఈ విషయం చెప్పడానికి వచ్చాను. అతను దగ్గరికి వెళ్తే కుక్క అతని మీదకి దాడి చేసిందంట, అందుకని భయపడి అతను వచ్చేసాడు అని చెప్పారు. అంతకుముందే ఏంటంటే ఇది చెప్పకముందే ఫస్ట్ అతను డ్రామాటిక్గా మీ ఆయన తీసుకెళ్ళాడో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే, నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది, నువ్వే చేయి అంటే అతనే చేశాడు. ఆ పశువుల కాపరి వీళ్ళ నాన్నకి చేస్తే, లేదు నేను అక్కడ వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి వచ్చానని చెప్పాడు. సో అప్పుడు ఈమెకి అనుమానం వచ్చింది, ఏమైంది పాప అని. అప్పుడు ఇంకా కంగారు పడి భర్తకు ఫోన్ చేసి, ఇక్కడ వదిలేసానన్నావు కదా, ఇక్కడ లేదు పాప, ఎక్కడో చూశానని చెప్తున్నాడు అని ఆమె అన్నది. సో అంటే మామూలుగా అంత చిన్న పాపని అతను, అదేమీ పెద్ద బంగ్లా కాదు, ఎక్కడో ఒక చోట వదిలేసి వెళ్ళిపోవడానికి, వాళ్ళది చిన్న గుడిసె. అట్లాంటి దగ్గర ఎట్లా వదిలేసి వెళ్ళిపోయాడు? అది నిజంగానే వదిలేసి వెళ్ళిపోయాడా, లేకపోతే అతనే తీసుకెళ్ళి ఏమన్నా చేశాడా? అంటే అతనికి గాంజా అలవాటు ఉందని చెప్తున్నారు, అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. అతను ఏమన్నా ఎవరికైనా అమ్మేసి ఎక్కడో పారిపోయిందని ఒక డ్రామా ఆడాడా అన్న అనుమానంతో పోలీసులు అతన్ని విచారిస్తున్నట్టు తెలిసింది. అట్లాగే గాంజా టెస్టు, డ్రగ్ టెస్ట్ కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే మామూలుగా పోలీసులు ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్లో దీన్ని ట్రై చేస్తున్నారు. మామూలుగానే పోలీసులు డౌట్ ఎవ్రీథింగ్ అనే కాన్సెప్ట్లో ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే, ఒకటి ఈ పాప ఏమన్నా దూరం వెళ్ళి అక్కడ ఏమన్నా, ఎందుకంటే ఇది దాదాపు అడవి చివరిలో ఉంటుంది ఈ విలేజ్, వీళ్ళ తోట. సో కాబట్టి తప్పిపోయిందా అన్న ఒక అనుమానంతో వీళ్ళు అనుకున్నారు. ఒకవేళ తప్పిపోయి ఉంటే ఏమైండొచ్చు? ఒకటేమో ఫారెస్ట్లో ఏదన్నా జంతువులు తీసుకెళ్ళిపోయా అటాక్ చేసి, ఎందుకంటే అక్కడ వైల్డ్ బోర్స్ అంటారు కదా, ఎలుగుబంట్లు ఉన్నాయి, తర్వాత అడవి పందులు ఉన్నాయి, తర్వాత ఒక పులి ఉందని కూడా చెప్తున్నారు. ఒక 2-3 months బ్యాక్ కూడా ఆ ఏరియాలో కనిపించిందని. సో వీటిలో ఏదైనా అటాక్ చేసి తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ అటాక్ చేస్తే కుక్కను కూడా అటాక్ చేయాలి. కుక్క ఏం చేస్తుంది, 4 రోజుల తర్వాత వచ్చినప్పుడు వీళ్ళ అమ్మ భవానీ దాన్ని దగ్గరికి తీయడానికి ట్రై చేస్తే, అది ఆమె మీదే అటాక్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ పారిపోయింది. అంటే అది సంథింగ్, అది డిస్టర్బ్ అయింది. డిస్టర్బ్ అయిందంటే ఏదైనా జంతువు అటాక్ చేసిందా అనేది అనుకున్నారు. అది దొరికితే చాలా విషయాలు తెలుస్తుంది అనుకున్నారు. ఇప్పుడేమో కుక్క కూడా దొరికింది, నన్ను వచ్చేసింది కుక్క మీద ఎటువంటి గాయాలు లేదు, కొద్దిగా అలజడిగా మాత్రమే ఉంది అది కుక్క. సో అందుకని దానిలో ఒక బోన్లో బంధించి రాత్రంతా దానికి భోజనం పెట్టి మెల్లగా మళ్ళీ దాని దగ్గర తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. సో జంతువులు అటాక్ చేస్తుంటే కుక్కను కూడా అటాక్ చేస్తుంటాయి కదా అనేది ఒక అజంప్షన్. రెండోది, అక్కడ ఒకరోజు మాత్రం వర్షం పడింది, మిగతా టైంలో అంతా కూడా విపరీతమైన వేడి ఉంది, పెద్దోళ్ళే తట్టుకోలేని పరిస్థితి. నిన్న సెర్చ్ పార్టీతో పాటు వెళ్ళిన కొంతమంది మీడియా పర్సన్స్ చెప్తున్నారు, ఇక్కడ భయంకరమైన వేడి ఉంది, మాకే చెమటలు పడుతున్నాయి,
మరి ఆ పాప ఇన్ని రోజులు ఫుడ్డు నీళ్లు మరి ఎక్కడైనా తాగిందో లేదో తెలియదు. సో ఎలా ఉంటుంది ఈ వేళ్ళలో సర్వైవ్ అయ్యేది కష్టము అని వాళ్ళు చెప్తున్నారు. సో ఒకవేళ ఏమన్నా జంతువులు కాకపోయింటే ఈ అమ్మాయి ఏదైనా గుంతల్లోనో ఎక్కడోనో పడిపోయి ఏదైనా అయిందా, ప్రమాదం జరిగిందా అనేది అట్లా అయినప్పుడు కూడా కుక్క డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అట్లాంటిది ఏమన్నా జరిగిందా అని వీలైన చోట అక్కడ దగ్గరగా ఉన్న గుంటలు అంతా కూడా వెతుకుతున్నారు. మామూలుగా అట్లయినా డెడ్ బాడీ అన్నా దొరకాలి, అది కూడా దొరకలేదు. ఎందుకంటే డ్రోన్లతో వీళ్ళు సెర్చ్ చేస్తున్నారు, అట్లాగే పోలీస్ డాగ్ స్క్వాడ్ కూడా చేస్తున్నారు, ఫారెస్ట్ వాళ్ళు చేస్తున్నారు. దాదాపు 200 మందికి పైన పోలీసులు మొత్తం జల్లెడ పట్టారు ఇప్పుడు 4-5 రోజుల నుంచి. దాంతోపాటు స్టేట్ SDRF అంటారు, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్సు, అది కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, అది కూడా వెళ్ళి దానికి సంబంధించి కూడా 20 మందికి పైన వెళ్ళి చేస్తున్నారు. అట్లాగే అనేక నెట్స్ కూడా తీసుకెళ్లారు. ఏమన్నా ఫస్ట్లో అయితే కుక్క ఏమన్నా దొరికితే దాన్ని పట్టుకోవడానికి నెట్స్ కూడా తీసుకెళ్లారు. కానీ అది వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది. సో అదైతే ఎక్కడ అలజడిగా ఉంది, కానీ దాని మీద ఏమి గాయాలు అయితే లేవు. సో నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా కిడ్నాప్ చేస్తారా? ఎందుకంటే ఈ పాప ఎక్కువ దూరం పోయిండే అవకాశం లేదు. ఆల్రెడీ వాళ్ళ నాన్న వెంట ఏడుస్తూ పోయింది, అది నిజమైతే. కాబట్టి అది లేదు. కాబట్టి వాళ్ళ మీద ఇప్పుడు ఏంటంటే వన్ ఆఫ్ ద డౌట్స్, వాళ్ళ నాన్న ఏమన్నా చేసి ఉంటాడా అనే యాంగిల్ నుంచి వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే అతనికి గాంజా అలవాటు ఉండడం, రెండోది అప్పులు ఉండడం, దాని తర్వాత ఈ పాపని తీసుకెళ్ళి మళ్ళీ వదిలిపెట్టానని చెప్పి వదిలిపెడితే మామూలుగా తల్లికి ఇట్లా భార్యకి చెప్తాడు కదా, ఇట్లా వదిలేసాను చూడు ఇక్కడ పాప అని చెప్పకుండా వెళ్ళాడా అనేది ఇప్పుడు అందరికీ అనుమానం. ఎందుకంటే మామూలుగా అయితే చిన్నపిల్లని అలా వదిలేసి వెళ్ళిపోరు కదా. సో ఇతను వదిలేసి వెళ్ళిపోయాడంటే నిజంగానే వదిలేసి వెళ్ళిపోయాడా? ఆమె తల్లి ఏమనుకుంటుంది, అతనితో కూడా ఉందని అనుకుంటుంది. సో ఆమెకి ఇన్ఫామ్ చేయకుండా ఎందుకు వెళ్ళాడు? మామూలుగా ఆమెకు ఫోన్ కూడా ఉంది, ఫోన్ కూడా చేయొచ్చు. లేదా ఆమె ఇంట్లోనే ఉందని చెప్తున్నారు. ఆ టైంలో పాపకి స్నానం చేయడం ఏదో చేస్తుంది, ఒక కేకేసేసి పాప వదిలేసాను చూసుకో అని చెప్పకుండా వెళ్తాడా అనేది అందరికంటే అనుమానం. సో అందువల్ల ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే చెప్పకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ బైక్ తీసుకొని వెళ్ళిపోతే ఈ పాప మళ్ళీ నాన్నతో కూడా వెళ్ళడానికి ఏడుస్తూ వెళ్తూ ఉంది, కుక్క కూడా వెళ్ళింది, అక్కడ నుంచి మిస్ అయిందనేది చెబుతున్నారు. సో అందువల్ల ఇప్పుడు అతని మీద కూడా అనుమానంగా ఉంది. మొదట్లో తల్లి మీద కూడా అనుమానం వ్యక్తం చేశారు, ఎందుకంటే ఆమె తెలియదని చెప్పింది పాపను వదిలిందని. సో అక్కడ కన్ఫ్యూజన్ ఉంది. అంటే భర్త నిజంగానే ఆమెకు చెప్పకుండా వదిలేసి వెళ్ళిపోయాడా? వదిలేసి వెళ్ళిపోయింటే భర్త మీద అనుమానాలు. ఒకవేళ భార్యకి చెప్పి వదిలేసి ఉంటే భార్య నాకు తెలియదు అని చెప్తా ఉంటే ఆమె మీద అనుమానాలు. ఇట్లాగా రకరకాలుగా ఉన్నాయి. సో ఇవన్నీ ఈరోజు రేపట్లో కొలిక్కి వస్తుంది అంటున్నారు. అంటే ఎవరికైనా దొరికింటే ఎక్కడో చోట సేఫ్టీగా ఉండే అవకాశం ఉంది, అది పట్టుకునే అవకాశం ఉంది పోలీసులు. ఎందుకంటే రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు అన్నీ కూడా CCTV ఫుటేజ్లు అన్నీ కూడా చూస్తున్నారు. ఈ పాప ఎక్కడైనా ఉందేమో, కనిపిస్తుందేమో అని. అటువంటి అనుమానాస్పద పరిస్థితి ఇప్పటి వరకైతే కనిపించలేదు. సో ఏదేమైనా ఏమైంది అనేది ఇప్పటికి కూడా తెలియదు. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక యాంగిల్ అయితే తండ్రి మీద అనుమానంతో వాళ్ళు చూస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.